హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను 10 మినిట్స్లో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ ఫ్రై కోసం ఏం కావాలో చూద్దాం. 2 ఎగ్స్, 1 టమాటా, 1 పచ్చిమిరపకాయ, 2 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. గ్యాస్ మీద కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాము. దాంట్లోనే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే చల్లుకొని మూత పెట్టేసుకోండి, ఫ్రై అయిపోతుంది తొందరగా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము. అది పచ్చివాసన పోయేంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. ఆ పసుపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. అవి కూడా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూడండి, ఆ టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోండి. కారం కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కారం కూడా కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే అవుతుందండి. ఇలా అయిన తర్వాత మనము ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఎగ్స్ అయితే వేసుకున్నాము. ఈ ఎగ్స్ని వేసిన ఎంబటే కలపకుండా ఒక 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత కలపండి. మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ అయితే మూత పెట్టేయండి. అట్లా 2 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుతూ ఉండండి, మంచిగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా అయితే మనం ముక్కలు ముక్కలుగా ఇట్లా అవుతుంది. చూడండి, ఇలా అయితే చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్లో ఎగ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. నా వీడియో ఈ కర్రీ ఎలా ఉందో అది ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటాను.